వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తాపత్రికలో రాసిన వార్తలను ఒకసారి చూద్దాం. సాక్షి వార్తాపత్రిక కనుక చూసుకున్నట్లయితే ప్రముఖంగా చంద్రబాబు గురించి ప్రధాన వార్త రాశారు. వెబ్ కాస్టింగ్ హైజాక్ అంటూ వార్త రాశారు. చంద్రబాబు చేతుల్లో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల చేతుల్లో వెబ్కామ్ సెంటర్లు అంటూ వార్త రాశారు. చూసుకోవచ్చు. పోలింగ్ 2 రోజుల ముందు కారంపూడి సిఐగా నారాయణ స్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపిన ఉన్నత అధికార స్వామి అండతో చెలరేగిన టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై దాడి చేస్తున్నా పట్టించుకొని సీఐ ఆ పచ్చ సీఐపై చర్యలు ఇవి అంటూ వార్తలు రాసుకొచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసినా కూడా ఆ సీఐ చూసినా కూడా ఆ సీఐ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉన్నాడు. అందుకని ఆ పచ్చ సీఐపై చర్యలు లేదంటే పోలీస్ వ్యవస్థ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో నడుస్తుందని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన వీడియో నారా లోకేష్ గారు రిలీజ్ చేశారని ప్రధాన ఆరోపణ ఉంది. మరి ఆ వీడియో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ వీడియోలో ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి కాదు, మార్పింగ్ వీడియో అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వెబ్ కాస్టింగ్ పై హైజాక్ అంటూ వార్త రాశారు. చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు, కమాండింగ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే కనుక, మరి ప్రజాస్వామ్యంపై నిజంగానే గౌరవం ఉంటే కనుక ఈ రోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మరి ఎందుకు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ ఇళ్లను తగలబెడుతున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లను కూలగొడుతున్నారు? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ పని చేశాను, నీ పని వల్ల నాకు ఓటేయండి అని అడిగే ధైర్యం చాలే చంద్రబాబు నాయుడు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు పనిచేశాడు. నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు వేద్దామని అడిగిన దాఖలాలు ఉన్నాయి. అదే ఎన్నికల పోలింగ్లో చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి వార్త రాశారు. ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి ఎలా వచ్చింది? విదేశాల నుంచి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్ దర్యాప్తు దశలో బయటికి వెళ్ళి ఉండవచ్చు అంటూ ఈసీ బాధ్యతారహితంగా వ్యవహరించింది. ఏదైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? దర్యాప్తు సమయంలో అది బయటికి వెళ్ళి ఉండొచ్చు అని బాధ్యతారహితంగా సమాధానం చెప్తుంది. మరి నిజంగా ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికలపైన గౌరవం ఉంటే కనుక మరి ఈ రోజు టీడీపీ నాయకులు ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేసిన ఆ వీడియోలు రిలీజ్ చేయలేదు? కేవలం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక బూత్ లో ధ్వంసం చేసిన వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు. మొత్తం మాచర్ల నియోజకవర్గంలో 6 ఈవీఎంలు ధ్వంసం కాబట్టి, మరి 6 ఈవీఎంలు ధ్వంసం కాబట్టి కేవలం ఒక్క ఈవీఎంను మాత్రమే చూపిస్తున్నారు. మిగిలిన 5 ఈవీఎంలు ధ్వంసం చేసింది ఎవరు? మిగిలిన 5 ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో ఎవరు ముద్దాయిలుగా ఉన్నారు? మరి ఎవరు నేరస్తులుగా ఉన్నారు? వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ లేదా? కేవలం ఒక్క ఈవీఎంలో బద్దలు చేసిన వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన ఈవీఎంలు బద్దలు చేసిన వాళ్ళని ఎందుకు రిలీజ్ చేయలేదు? కేవలం చిన్నబాబు ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి ఈ వీడియోని ఎలా రిలీజ్ చేయగలిగాడు? అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కలుస్తుంది ఎన్నికల కమిషన్ నడుస్తుందని అర్థం. లేదంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంది కాబట్టి ఈ పొత్తు వల్ల బీజేపీతో ఎన్నికల కమిషన్ సంయుక్త ఉంది కాబట్టి ఎలాగైనా వాళ్ళకి లోపాయకరంగా పనిచేస్తుందని అర్థం. అధికార యంత్రాంగంపై ఇప్పుడు అంజమాయిషీ ఈసీదే కదా, కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి లేదా? ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో సిబ్బందిపై యాజమాన్యం ఈసీదే. మరి ఈసీ అయినప్పుడు కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈసీకే. మరి ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లిప్త అకస్మాత్తుగా అధికారులు బదిలీ, టీడీపీ బ్యాచ్కి పోస్టింగ్లు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే ఎక్కడైతే అల్లర్లు జరిగాయి కేవలం అక్కడ టీడీపీ నాయకులు పోస్టింగ్ బదిలీ చేసిన చోట మాత్రమే అల్లర్లు జరిగాయి. మరి అక్కడ ఎందుకు పోస్టింగ్ బదిలీలు జరిగాయి? మరి అక్కడ మాత్రం ఎందుకు అల్లర్లు జరిగాయి? మిగిలిన చోట్ల ఎందుకు అల్లర్లు జరగలేదు? కేవలం అవి మాత్రమే సంస్థాత్మక ప్రాంతాలు ఉన్నాయి, మిగిలిన ప్రాంతాలు లేదా? మరి మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు అల్లర్లు జరగలేదు అంటే ఖచ్చితంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి. ఎక్కడైతే టీడీపీకి సంబంధించిన పోలీసులు ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడ ట్రాన్స్ఫర్ అయిన చోట మాత్రమే అల్లర్లు జరిగాయి, మిగిలిన చోట ఎటువంటి అల్లర్లు జరగలేదని తేలిపోతుంది. చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు ఎమ్మెల్యే పిన్నెలపై తాజాగా మరో అక్రమ కేసు, కౌంటింగ్ కు దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాలు యత్నాలు చేస్తున్నారంటూ రాస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై మరో అక్రమ కేసు పెట్టారంటున్నారు. కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్లీ విధ్వంసానికి పచ్చముఠాలు యత్నాలు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో ఇదంతా నడుస్తుందని చెప్తున్నారు. చంద్రబాబు చేతుల్లో ఆన్ ఆఫ్ బటన్లు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారంటూ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ హైజాక్ చేశారు, ఆ పచ్చ సీఐపై చర్యలు లేవని ప్రధాన ఫ్రంట్ పేజీలు ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన వార్త రాశారు. మరి నిజంగా ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు, టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఈ చర్యలపైన ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్కి ఆ వీడియో రిలీజ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మొదలుగా ఎవరైతే నారా లోకేష్ గారికి వీడియో
పంపిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, పంపిన తర్వాత ఇది గోప్యంగా ఉంచాల్సిన సమాచారం, ఇలా సమాచారాన్ని రిలీజ్ చేస్తే కనుక ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో నేరస్తులు ఉన్నారో వాళ్ళు తప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. కాబట్టి నారా లోకేష్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయాలి, నారా లోకేష్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చాలి. మరి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఎందుకు నారా లోకేష్ గారిని ముద్దాయిగా చేర్చలేదో మనకు అర్థం కాకుండా ఉంది. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుందని కోరుకుందాం. అయితే ఇదంతా ఏకపక్షంగా నడుస్తుంది, చంద్రబాబు గారి కనసానంలో నడుస్తుందని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. మరి దానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు చాలా చోట్ల రిగ్గింగ్ జరిగింది, ఆ రిగ్గింగ్ జరిగిన చోట్ల రీపోలింగ్ జరపండి అని వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతుంటే టీడీపీ నాయకులు ముక్కున వేలు వేసుకుని సైలెంట్గా ఉన్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా టీడీపీ నాయకులు రిగ్గింగ్ పాల్పడారని దీనికి నిదర్శనమా? మరి నిజంగా టీడీపీ నాయకులు రిగ్గింగ్ పాల్పడకపోతే మళ్ళీ ఎందుకు రిగ్గింగ్ పాల్పడకపోతే ఎందుకు మళ్ళా రీపోలింగ్ జరపాలని అడగట్లేదు? అంటే వీళ్ళు చూస్తూ ఊరికే ఉండాలని చూస్తున్నారు. మరి ఏదైనప్పటికీ ఇంకో వార్త చూసుకున్నట్లయితే పెన్నాలో అన్ని నీళ్ళ అంటూ వార్త రాశారు. 75% ఆధారంగా పెన్నాలో 210 టీఎంసీల నీటి లభ్యత, వరద జలాలతో కలిపి 389 టీఎంసీల ప్రవాహం. కేంద్ర జల సంఘం తాజా అధ్యయనంలో వెల్లడి. 1993 అధ్యయనం ప్రకారం వరద జలాలతో కలిపి 220 టీఎంసీల ప్రవాహం. 30 ఏళ్ల లెక్కలతో నీటి లభ్యతపై అధ్యయనం శాస్త్రీయం కాదంటున్న నిపుణులు 50 ఏళ్ల ప్రవాహాలపై అధ్యయనం చేల్చాలని స్పష్టీకరణ అంటూ రాశారు. ఏదైతే పెన్నాలో అన్ని నీళ్ళు అంటూ కేంద్ర ఉంది. అయితే 75% ఆధారంగా పెన్నాలో నీళ్లు ఉన్నాయి. టీఎంసీల 75% ఆధారంగా పెన్నాలో నీళ్లు. పెన్నాలో నీళ్లపై కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు అభ్యంతరం తెలియజేస్తున్నారు. అయితే దాని లెక్క ప్రకారం మీరు అలా చేస్తే బాగోదు, శాస్త్రీయబద్ధంగా చేయాలని చెప్పేసి ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన జలవనరుల శాఖ చెప్తుంది. మరి మిగిలిన వార్త చూసుకున్నట్లయితే హింస పన్నాగంతో అధికారుల బదిలీ అంటూ ఎవరైతే బొత్స సత్యనారాయణ ఉన్నారో బొత్స సత్యనారాయణ మాటలు రాశారు. ఏదైతే హింస పన్నాగంతో అధికారులు బదిలీ చేయించారో ఖచ్చితంగా హింసకు పాల్పడే విధంగా ఉంటుందని కుటుంబ భయంతోనే టీడీపీ నాయకులు బురద జల్లుడు. పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు బురద జల్లుడు మాట్లాడుతున్న పేదల సంక్షేమానికి వ్యతిరేకి చంద్రబాబు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏదైతే ఓటమి భయం టీడీపీ నేతలకు పట్టుకుందో దాని వల్ల బురద జల్లుతున్నారు, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా పేదల సంక్షేమానికి చంద్రబాబు గారు వ్యతిరేకి అని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది ఎన్నికలు కౌంటింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో 4వ తేదీ ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు వరకు గెలుపుపై అందరికీ ధీమా ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ హింసలో ప్రేరేపించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అంటూ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మరి ఏదేమైనప్పటికీ బొత్స సత్యనారాయణ మాటలు కూడా చూడాలి. విస్తృతంగా పోలీసులు తనిఖీలు వచ్చే నాలుగున ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. విస్తృతంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ తనిఖీలు కనుక నిర్వహించకపోతే పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే పల్నాడు, అనంతపురం, తర్వాత తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లకే పెద్ద ఎత్తున చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ వెబ్ కాస్టింగ్ హైజాక్ మాత్రం చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు అంటూ ప్రధానంగా వార్త రాశారు. మరి సాక్షి వార్తాపత్రిక ఏం చెప్తుందంటే ప్రధానంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన సీఐని పట్టుకోలేదు. ఖచ్చితంగా ఏదైతే సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే టీడీపీ అక్కడ లోపల ఉన్న దృశ్యాలు కావచ్చు విడుదల కావడాన్ని ఖచ్చితంగా తప్పుపడుతుంది. ఖచ్చితంగా చిన్నబాబు ఎలా రిలీజ్ చేస్తాడు, ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సింది ఎన్నికల కమిషన్ దీని గురించి అడిగితే బాధ్యతారహితంగా సమాధానం చెప్తుంది. మరి ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుందని కూడా ప్రశ్నిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తలు అయితే ఇవి. మరి సాక్షి వార్తాపత్రికలు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.